గారు నిజంగా మీరు సూపర్. అమ్మాయిల కోసం ఎక్కువసేపు వెయిట్ చేయకూడదురా. వెయిట్ చేసావనుకో ఎవడో ఒక గద్దలా తన్నుకుపోతాడు. సముద్రంలో ఎగిసే ప్రతి అల తీరాన్ని తాకుతుంది. ప్రయాణంలో పరిచయమైన ఈ ప్రేమ నా గుండెలైన ఎప్పుడు తాగుతుందో. నేను ముందు ప్రపోజ్ చేయాలని తను ముందు ప్రపోజ్ చేయాలని నేను అనే కన్ఫ్యూజన్ లో ఉన్నాం. దానికి కన్ఫ్యూజన్ ఎందుకు? మరి నేనంటే ఇష్టం అని చెప్పొచ్చుగా. నేను కూడా బ్లీచింగ్ చేయించుకోవాలి. బ్లీచింగ్ కోసం బ్యూటీ పార్లర్ దాకా ఎందుకే? ఆ పౌడర్ మన బాత్రూమ్ లో ఉంది కదా. మే కమింగ్ సార్. హాయ్. నువ్వు సినిమాకి వచ్చావా క్లాస్ రూమ్కి వచ్చావా? మధ్యలో వచ్చాడు మంచి రకం. ఏ త్రిష ఇట్రావే. ఏంట్రా పెళ్ళాన్ని పిలిచినట్టు పిలుస్తున్నా? అతను ఎంత హ్యాండ్సమ్ గా ఉన్నాడు చూడు. హ్యాండ్ ఇచ్చే వాళ్ళు ఎప్పుడు హ్యాండ్సమ్ గానే ఉంటారు. ఈ మధ్య అనుష్కలాగా గ్లామర్ గా కనబడుతున్నావు. అబ్బా మీరు మాత్రం నాగార్జునలా మెయింటైన్ చేయట్లే. కటౌట్ ఎంతుంటే ఏం లాభం? కారణం 30 years ఫ్రెష్ ఇక్కడ. చూడు శ్రీను, స్నేహం ప్రేమ ఇలాంటివి జస్ట్ ఫీలింగ్స్. ఎవరు దేన్నైనా ఇష్టపడొచ్చు, ఎవరు ఎవరినైనా ప్రేమించొచ్చు. అది వాళ్ళ ఇష్టం. చేతనైతే వెళ్ళి కన్విన్స్ అయ్యి, లేదంటే మర్చిపో. అంతేగాని తనే నా లైఫ్ అని నీ లైఫ్ ని పాడు చేసుకో. ఏమంటావు? మీ యూత్ కి సెటైర్ల మీద కాన్సన్ట్రేషన్ ఎక్కువయ్యి సెన్సిటివ్ గా తయారయ్యారయ్యా. గీతను కార్తిక్ ప్రేమించాడు, గీత నేను కూడా ప్రేమించాను.